వారిని పిలువనప్పుడి తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడి. ఈ వచనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సైన్యములకు అధిపతి అగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచు ఉన్నాడు, ఆలోచింపుడి. ఇక్కడ 2 రకాల స్త్రీలను మనం చూస్తూ ఉంటున్నామండి. మొట్టమొదటిగా రోదన చేయు స్త్రీలను కనుగొనుడి అంటూ ఉన్నాడు. రెండవదిగా రోదనము గల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని కూడా పిలువనంపుడి అంటున్నాడు. అయితే మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తెలివి గల స్త్రీని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తెలివి కలిగిన స్త్రీ ఏమి చేయాలంటే, స్త్రీ ఎలాంటిది అంటే మొట్టమొదటిగా సమాజానికి వెన్నెముక లాంటిదండి. స్త్రీ ఎలాంటిది? సమాజానికే వెన్నెముక లాంటిది. స్త్రీ లేకపోతే ఉందండి ఏమి కూడా లేదు. స్త్రీ లేకపోతే ఇల్లు కూడా చక్కదిద్దుకోలేమండి. కుటుంబానికి వెన్నెముక లాంటిదే, సమాజానికి కూడా వెన్నెముక లాంటిదే. అందుకోసమే స్త్రీ ఏ రీతిగా ఉండాలి అంటే తెలివి కలిగినటువంటి స్త్రీగా ఉండాలి. అందుకోసమే స్త్రీయే కుటుంబంలో ఒక ప్రధానమైన కేంద్రము అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే స్త్రీని ఏమంటూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆదాము నుండి తీయబడినది, తన ప్రకటెముకను తీయబడింది కనుక ఆమెను ఏమంటున్నారు? నారి అంటున్నారు. నారి అంటే శక్తి అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఈ శక్తి కంటికి కనిపించదండి. కనిపిస్తుందా? గాలి కూడా కంటికి కనిపించదండి. కానీ గాలి లేదే మానవుడు బ్రతకలేడండి. బ్రతుకుతాడా? ఈ శక్తి కూడా మనకు కనిపించదు. కనిపిస్తుందా? స్త్రీ ఎంత కష్టపడి పని చేసినా కూడా ఏం చేసినవులే అంటారా లేదా? కానీ స్త్రీ కుటుంబానికి, సమాజానికి వెన్నెముక లాంటిదండి. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ అనేక రకాల స్త్రీలను మనము ఇంతకుముందు జ్ఞాపకం చేసుకున్నామండి. అయితే స్త్రీ చాలా నైపుణ్యము కలిగినదిగా ఉన్నది అనేది కూడా జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ప్రతి మనిషి నుండి కూడా తీయబడినది అనేది జ్ఞాపకం చేసుకో. ఆదాము నుండి తీయబడినదే నరి, ఆ నారే అవ్వ. ఆ అవ్వ ఏం చేసింది? దేవుడు ఆ తోటలోని పండ్లన్నిటినీ కూడా తినుడి, ఆ మధ్యలో ఉన్న పండ్లను మాత్రము ముట్టుకోద్దుడి అని చెప్పాడండి. కానీ ఏం చేశారు? వారేం చేయలేదండి, సాతాను మోసపుచ్చాడండి. అయితే తాను తినింది ఆదాముకు ఇచ్చినట్లు కాదు, కానీ ఆదాము కూడా తిన్నాడండి. ఇచ్చింది కానీ ఆలోచించాలి కదా, ఆలోచించలేదండి. కానీ వెంటనే అవ్వ మీద నెపము నేసిస్తారండి. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఆదాముది కూడా తప్పుందా లేదా? ఉంది. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తెలివి కలిగిన స్త్రీలను గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ తెలివి కలిగిన స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మొట్టమొదటిగా తెలివి కలిగిన స్త్రీ. తెలివి కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట? తెలివి ఉందండి మనందరికీ? ఉందా లేదా? నోర్లు ఇప్పండమ్మా. ఇక్కడ ఎవ్వరు లేరు, మనమే కదా. మనమందరము కూడా తల్లి పిల్లలమేనండి, అవునా కదా? అక్క చెల్లెలమే. కానీ బాధపడొద్దు. అందుకోసమే తెలివి ఉందా లేదా? ఉందా? సరే, జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును,
మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. చాలండి. ఇల్లు కట్టుకుంటున్నారా, ఊడబెరుక్కుంటున్నారా? కట్టుకుంటున్నారా? సరే, నేను క్వశ్చన్ వేసిన తర్వాత మేము కట్టుకున్నాము అంటున్న వాళ్ళు అలాగే గట్టిగా ఉండాలి. చూడండి. సరే, భర్త ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మాట అనింటాడు అనుకుందాం, కట్టుకుంటారా? ఇక్కడే మన శక్తి కనిపిస్తుందండి. కట్టుకున్నారా? ఇప్పుడు స్త్రీలకు లేదమ్మా, ఒకవేళ మీకుండొచ్చేమో, కానీ ఇప్పుడు స్త్రీలు రవ్వంతన్న కూడా పడే తత్వము లేదండి. ఎందుకంటే సమాజం ఆ రీతిగా మారిపోయిందండి. పెద్దలను గౌరవించడం లేదు, పెద్దలకు విధేయత చూపడము లేదు కదా. కానీ ఇక్కడ లేఖనం ఏం సెలవిస్తుంది? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. మరి ఇల్లు అంటే ఏంటండి? చూడడానికి చక్కగా ఇటుక, సిమెంటు, కంకర, మరి కడ్డీతో కట్టినది ఒక ఇల్లు అండి. కానీ ఇల్లు అంటే మన కుటుంబం అండి. మన భర్త, మన పిల్లలు, మన పెద్దవారే మన కుటుంబం. ఈ స్త్రీ ఏం చేయాలి? జ్ఞానంతో తన కుటుంబాన్ని కట్టుకోవాలండి. కట్టుకుంటుందా? ఒకవేళ అత్త ఒక పొరపాటున ఒక మాట అనింది అనుకుందాం, మీ అమ్మ అట్ట అనింది, నేను ఉన్నాను, ఇంకా పనులు బిగించేస్తారండి. అవునా కదా? లేదు, ఏదో పొరపాటున ఒక మాట అంటే, నేను ఆమెకు సేవలు చేయాలా, నేను ఉన్నాను, పక్కన ఉంటే ఉంటా, లేకుంటే ఎక్కడ కట్టుకుంటున్నారండి జ్ఞానవంతురాల్లా? ఇది నాన్న దేవుడు మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. నిన్ను, నన్ను, మనందరినీ, మన కుటుంబాల్లో జ్ఞానంతో కట్టుకోవాలని. మరి కట్టుకుంటున్నామండి? జ్ఞానం కలిగి జీవిస్తూ ఉన్నామా? జ్ఞానం ఎక్కడ ఉంది? లోకంలో దొరకదండి. బుద్ధి జ్ఞానములు యెహోవా యందు గుప్తములై ఉన్నాయండి. దేవుని యందు తెలివితో కనిపెట్టుకునే స్త్రీలముగా ఉండాలి. మరి తెలివి ఉందండి? జ్ఞానవంతురాలమేనా మనము? తెలివితో కుటుంబాన్ని కట్టుకుంటున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. లేదు, భర్తనే ఒక మాట అన్నాడు అనుకుందాం, నన్ను అంటావా? నేను మా అమ్మ మా నాన్న వాళ్ళతోనే ఒక్క మాట పడలే. పడతారా అండి? మీ అమ్మ వాళ్ళ దగ్గర నువ్వు ఎన్ని మాటలు పడినా కూడా, ఎందుకంటే అది నీ బ్లడ్ అండి. అవునా కదా? వారిప్పటికి నువ్వు అక్కడ పోయి ఒక స్త్రీకంట అన్నీ చక్కగా ఉన్నాయంట. ఎగ్జాంపుల్ మాత్రమే అండి, మీరు చాలా మంచివాళ్ళు. పుట్టింట్లో ఏమీ లేకున్నా కూడా అత్తింట్లో అన్నీ తినడానికి ఉన్నాయంట, అన్ని వసతులు ఉన్నాయంట. చేసుకొని తినడానికి బరువయ్యి ఏం చేస్తుందంట? 3 రాళ్ళు కదా, ఎప్పుడెప్పుడు పోవాలని ఆశ. పోయి అక్కడ ఏమి లేకుండా ఏం చేస్తుంది? కాలు మీద కాలేసుకొని ఎల్లిపాయ కారం రొట్టె తింటుందంట. చూడండి ఎంత అవివేకం, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తన భర్త వచ్చినాడంట, చూస్తూ ఉన్నాడు. నా భార్య పుట్టింటికి పోయి వారమైంది, అది ఎలా ఉందో, ఏం తింటుందో, ఈ దినము పండగ రోజు కదా, ఎలాగైనా వెళ్ళి చూడాలని పోయి చూస్తూ ఉన్నాడంట. వాకిలి తట్టు చూస్తే నా భార్యకు నేను తెలిసిపోతాను కనుక పైకెక్కి గవాసు తీసి చూస్తూ ఉన్నాడంట. ఏం చేస్తుందండి? మంచం మీద కూర్చొనామే కాలు మీద కాలేసుకొని తింటూ ఉందంట. ఏం తింటుంది? నిజంగా ఎంత అవివేకం! ఒకసారి భర్త ఇంట్లో అన్ని వసతులు ఉన్నాయండి, తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి. కానీ ఆమె అంటుందంట, ఏమే నువ్వు ఇక్కడొచ్చి ఇది తింటున్నావు, నీకేం కర్మని, ఇంట్లో అన్నీ చేసుకొని తినొచ్చు కదా, తగ్గిపోతే ఏమే, ఒక మాట అంటే పడితే పోతుంది కదా అని తన భర్త ఎంత నచ్చి చెప్పినా కూడా వినడం లేదంట. రాను రాను అంటుందంట. కానీ ఇలా ఆమె అనిందంట, మీ ఇంట్లో అన్నీ ఉన్నా కూడా ఇంత సంతోషంగా నట్టింట్లో కాలు మీద కాలేసుకొని ఊపుకుంటే నేను తినలేదు కదా, ఎన్ని ఉన్నా ఈ సంతోషం నేను పోగొట్టుకోలేను కదా అంటుందంట. ఈడ ఏమి లేకున్నా మా ఇంట్లో నట్టింట్లో కూర్చొని కాలు మీద కాలేసుకొని తింటుంది కదా అంటుందంట. ఒక్కసారి జ్ఞాపకం, మన స్త్రీలు కూడా అలా ఉన్నారేమో. ప్రియ దేవుని బిడ్డ, అందుకోసమే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుక్కుంటుందంట.
జ్ఞానవంతురాలు ఎన్నన్నా కూడా సరే అననీలే అని సర్దుకుపోతుందండి. అది అత్త అయినా సరే, మామ అయినా సరే, మన భర్త అయినా సరే, ఎవరైనా సరే ఒక్క మాట అన్నప్పుడు తగ్గించుకోవాలి. లేదా ఆ మాటను పడలేనప్పుడు కొద్దిసేపు బయట కూర్చుంటే అన్నీ పోతాయి. నాకేంటి నేనేంటి అని నువ్వు మోహానికి పోయినావు అనుకో, ఏమైపోతుంది? ఆ చినికి ఆవేశమే మన జీవితాలను పాడు చేస్తుందండి. సాతానుడు ఎక్కడ చిచ్చులు పెట్టాలో కూడా చూస్తూ ఉంటాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, అక్క చెల్లెమ్మలారా, జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞానముతో మన కుటుంబాలను కట్టుకుందాం. తెలివితో దేవునికి మొరపెడదాం. ప్రభువా, నాకు జ్ఞానము నిమ్మయ్యా, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి, నా కుటుంబాన్ని చక్కబరుచుకోవడానికి నాకు సహాయము దయచే. అందుకోసమే జ్ఞానవంతురాలు ఎప్పుడు లేస్తుందంట అండి? తెలివి కలిగిన స్త్రీ ఎప్పులేసి? సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం నుంచి ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. 31వ అధ్యాయము 10వ వచనం. అక్కడ గుణవతి అయిన భార్య, ఆమె తెలివి గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఇంచును, అతని లాభప్రాప్తికి వెలతి కలగదు. తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేయను కానీ కీడు చెయ్యదు. నిజంగా నీ భర్తకు నువ్వు మేలుకరంగా ఉన్నావా, తేలుకరంగా ఉన్నావా? ఇదేనా? నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకో. మేలుకరంగా ఉన్నామా అండి? బ్రతుకు దినములంతా కూడా అతనికి మేలే చేస్తుంది కానీ కీడు చేయదంట. మరి చాలామంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే భర్తకే కీడు చేసేవాళ్ళు ఉన్నారండి. సమాజంలో లేరా? చూడడానికి పైకి తీయపి మాటలు చెప్తూ ఉన్నారు కానీ భర్తను కూడా మోసపుచ్చే వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ విలువైన జీవితాన్ని ప్రభులో కట్టుకుంటూ మన కుటుంబాలను చక్కబరుచుకుందాం. అందుకోసమే ఈ స్త్రీ ఏం చేస్తుంది? కొనియాడబడుతుంది అంట. ఎక్కడ? గౌనుల యొద్ద. అందుకోసమే అది మొత్తము మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ చాలా చక్కగా మనం చూసాం. జ్ఞానము కలిగి నోరు తెరుస్తూ ఉందంట. కానీ జ్ఞానం కలిగి నోరు తెరుస్తున్నామండి మనము? ఈ స్త్రీలో లక్షణాలు చాలా ఉన్నాయండి. ఒక వారము మనం ఈ 31వ అధ్యాయము 10వ వచనం కాడ నుంచి 30వ వచనం వరకు చూసుకున్నట్లయితే చాలా చక్కటి మాటలు అక్కడ రాయబడి ఉన్నట్లు కూడా మనం చూస్తాం. ఆమె వేకువనే లేచి, చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుస్తుందంట. కానీ మనలో ఆ లక్షణాలు ఉన్నాయండి? తెలివి కలిగిన స్త్రీ ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? లేస్తున్నామా లేదా? ఎందుకంటే పెద్దమ్మలకు ఎందుకంటే వారు అన్ని శ్రమలు అనుభవించి ఉంటారండి. కానీ ఇప్పుడు స్త్రీలు ఏమంటారు? నేనే చేయాలా? ఓటర్లు తెచ్చుకొని తిందాంలే, ఈ పూట గడిచిపోతుంది, మధ్యాహ్నానికి చేస్తా కానీ అన్నతలు ఉన్నారా లేదండి? ఉన్నారు. సరే, ఇంకొకటి జ్ఞాపకం చేసుకున్నట్లయితే తెలివి కలిగిన స్త్రీ చీకటితోనే లేచి తన ఇంటి వారందరికీ కూడా భోజనము సిద్ధపరుస్తూ ఉందంట. అంత మాత్రమే కాక తన పనికత్తెలకు కూడా భోజనాన్ని సిద్ధపరుస్తూ ఉందండి. ఆమె పొలమును చూసి దాన్ని తీసుకొనును అని కూడా ఆమె కూడబెట్టినటువంటి ద్రవ్యంతో ఏం చేస్తుంది? మన స్త్రీలు ఏం చేస్తారంటే భర్త జోబులో నుంచి 10 తీసివేసుకొని దాచిపెట్టుకొని ఏం కొంటారండి? చీరలేనా? చీరలే కొంటారా? నవ్వొద్దండి, జ్ఞానం తెచ్చుకోవాలని మనం మాట్లాడుతున్నాం. ఏం కొంటారండి? నేను నా భర్త జోబులో నుంచి తీయలేదు అన్న వాళ్ళు ఒక్కరి చేతులు ఎత్తండి చూద్దాం. తనకు తెలియకుండా నేను ₹1 కూడా తీయలేదు అన్నవాళ్ళు. ఏంటక్క నువ్వు నాకు సమస్య పెట్టేటట్టు ఉన్నవే అనుకుంటారా? తెలియకుండా ఎప్పుడు ₹1 కూడా తీయలేదా? చాలామంది స్త్రీలు ఏం చేస్తారు? తీసి ఏ కొత్త చీర వస్తే ఏమనుకోద్దమ్మా. కానీ ఈ స్త్రీ ఏం చేసింది? ఆ కూడబెట్టిన ద్రవ్యముతో ఏం చేసిందండి? ఒక పొలమును కొనిందండి.
ద్రాక్ష తోట నాటించిందండి. ఎంత గుణవంతురాలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. జ్ఞానంతో తెలివితో కుటుంబాన్ని కట్టుకుందండి. తన కుమారులు ఆమెను పొగిడినట్లు కూడా మనం చూస్తామండి. అందుకోసమే ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపును సిద్ధపరచుకును, ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుంటా గవిని యొద్ద పేరుకొనిన వాడై ఉండును అని మనం చూస్తూ ఉంటున్నామండి. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలామంది స్త్రీలు ఏం చేస్తారండి, ఆమెకు ఆ చేయనుంది, నేను ఖచ్చితంగా ఏం చేయాలండి, అవి చేయించుకోవాలా? ఎంత అవివేకమో చూడండి. పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఆమె చాలా జాగ్రత్తగా ఒక ద్రాక్ష తోటను నాటిందండి. కానీ మనం ఏం చేస్తున్నాం, నేను బాగుంటే చాలే, నేను అందరికంటే అందంగా ఉంటే చాలే. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందండి, అక్కడే 30వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ మాత్రమే కొనియాడబడుతుంది. ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారంటే, జ్ఞానముతో కుటుంబాన్ని కట్టుకొనిన వారు, తెలివితో కుటుంబాన్ని కట్టుకొనిన వారు. 3 రాళ్ళ వలె మనము జీవించకూడదు. 3 రాళ్ళు ఏం చేస్తుందంట, తన చేతులతో తన కుటుంబాన్ని ఊడబెరుక్కుంటుందంట. మనం 3 రాళ్ళలాగా ఉండక జ్ఞానము కలిగి మన కుటుంబాన్ని మనము కట్టుకునే స్త్రీలముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. కానీ జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడండి. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకుంటాడంట. తెలివి కలిగిన స్త్రీ విని మరి ఏం చేస్తుందంట, కుటుంబాన్ని చక్కబరుచుకుంటుందంట. అందుకోసం వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును, వివేచము కలిగి మనము నడుచుకునే స్త్రీలముగా ఉండాలి అని కూడా ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మనము జ్ఞానము కలిగి వృద్ధి చేసుకునే స్త్రీలముగా ఉండాలి. మన కుటుంబాన్ని మనము కాపాడుకుంటూ కట్టుకుంటూ మనము ముందుకు కొనసాగే స్త్రీలముగా ఉండాలి. అయితే స్త్రీ యొక్క నైపుణ్యతను మనము కలిగి జీవించాలండి. స్త్రీ సమాజానికి వెన్నెముక లాంటిది, కుటుంబానికి కూడా ఒక మూల కమ్మము లాంటిది అనేది జ్ఞాపకం చేసుకోండి. స్త్రీ వలననే కుటుంబ గౌరవం పెరుగుతుంది, స్త్రీ వలననే కుటుంబానికి అవమానం వస్తుంది. స్త్రీ చక్కగా లేకుంటే ఆ కుటుంబమే నవ్వుల పాలవుతుందండి. కనుక స్త్రీలారా, తల్లులారా, ఒక్కసారి మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందాం. కుటుంబంలో నీ బాధ్యత ఏమిటి? నువ్వు జ్ఞానంతో ఎలా జీవిస్తూ ఉంటున్నావు? తెలివి కలిగి ఏ రీతిగా నడుచుకుంటున్నావు? అందుకోసమే జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకును. జ్ఞానము గల స్త్రీ విని ఏం చేస్తుందంట, తన జీవితాన్ని చక్కబరుచుకుంటుందంట. మరి వింటున్నావా? ఒక్కసారిగా 8వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. నా కుమారుడా, అక్కడ కుమార్తె అని కూడా మనం పిలుచుకోవచ్చండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. చాలండి, దేవుడు ఎంత చక్కగా సెలవిస్తున్నాడు చూడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము. ఆలకిస్తూ ఉన్నారండి? ఆలకిస్తూ ఉన్నామా? సరే, ఆదివారం ఏం వాక్యం చెప్పారండి మన సారు? ఎక్కడ గుర్తుంటుందమ్మా, పనికి పోయిన చెప్పు, మొన్న కూలి ఇంత వచ్చింది, ఈ పని చేశాము, వాళ్ళు వీళ్ళు కలిసి వెళ్ళామని. గాయుని యొక్క లక్షణాలు చెప్పినాడండి. అందుకోసమే టాపిక్ అన్నా గుర్తుపెట్టుకోవాలి. ఓకే,
ఏదో ఒక పదమైనా గుర్తుంది. దేవునికి స్తోత్రం. రెఫరెన్స్ కరెక్ట్ చెప్పావు, కానీ మన టాపిక్ అనేది జ్ఞాపకం చేసుకోవాలి. గాయన్లో ఉన్నటువంటి లక్షణాలు చెప్పాడండి. నిజంగా గాయన్ని ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో మరి మనం అలాంటి లక్షణాలు కలిగి ఉన్నామండి. ఇక్కడ దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, నా కుమారుడా, నా కుమార్తె, నీ తండ్రి ఉపదేశమును మరవకుము. మరవక ఏం చేయాలంట? ఆలకించాలంట. ఆలకిస్తూ ఉన్నారండి. ఎక్కడ ఆలకిస్తామండి? ఆవలింపులు వస్తాయి ఎక్కువ వాక్యం చెప్పినాం అనుకో, అవునా కదా? ఆలకించము కానీ ఆవలింపులు వస్తాయండి. ఏమనుకోద్దమ్మా, వస్తాయా రావా? ఇంకెంతసేపు చెప్తావమ్మా, మేము పనికి పోయి వచ్చాము, ఇంకా వదిలితే వెళ్తాము అని ఆవలింపులు వస్తాయి. అవి నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఆ బోధ ఏదైనా సరే, ఆ బోధనతో తెలివిగల స్త్రీ ఏం చేస్తుందంటే కుటుంబాన్ని చక్కబరుచుకుంటుందంట. తెలివిగల స్త్రీ ఏం చేస్తుందంటే పిల్లలను కూర్చోబెట్టుకొని ప్రతిదినము దేవుని వాక్యాన్ని నేర్పిస్తుందంట. వారిలో బైబిల్ గ్రంథంలో ఒకరిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లోయి ఎనీకీలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తిమోతికి చిన్నితనము నుండే దైవ వాక్కులను నేర్పినట్లు మనం చూస్తామండి. ఇలా దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించారు. అది పెద్దవాడైనా కూడా తొలగిపోలేదండి. ఒక మంచి దైవజనుడిగా తీర్చిదిద్దినట్లు మనం చూస్తున్నాం. ఒక తల్లిగా, ఒక అమ్మమ్మగా నువ్వు ఉన్నావు. మరి నీ బాధ్యత ఏంటి? తెలివితో నీ కుటుంబాన్ని కాపాడుకుంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే తెలివి కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మరి రెండోదిగా రోదనము చేయి స్త్రీలను పిలవనం. అందుకోసమే తెలివి ఎక్కడ ఉంటుందంటే దేవుని యొద్ద మాత్రమే ఉంటుంది. కనుక యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనిన్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. చాలమ్మా. దేవుని యొద్ద నుండి వచ్చి జ్ఞానం ఎలాంటిదంట? పవిత్రమైనదండి. నువ్వు పవిత్రమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, కానీ ఈ లోక జ్ఞానము మనకొద్దు. అక్కడ మనం భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన దయ్యముల జ్ఞానము వంటిదినై అని అక్కడే ఈ లోక జ్ఞానము గురించి రాయబడి ఉన్నది. 15వ వచనం కాడ నుంచి జ్ఞాపకం చేసి, ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. అది ఎలా ఉంటుందంట? మస్తరమును వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఈ లోక జ్ఞానము అల్లరితో కూడినది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అది నీచ కార్యమునకు దారి తీసేదిగా ఉంటుంది. కనుక మనము దేవుని యొక్క పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొందుకోవాలి. అది పవిత్రమైనది కనుక నువ్వు పవిత్రమైన బిడ్డగా ఉండాలి. మంచి తెలివి కలిగినప్పుడు ఈ లోక మాలిన్యం అంటకుండా జీవిస్తావు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే యాకోబు రాసిన పత్రిక 1:5 వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. దేవుడు ఎవరిని గద్దించడంట. జ్ఞానం ఎక్కడ దొరకదండి. దొరుకుతుందా? ఎంత డబ్బు పోసినా కూడా జ్ఞానము దొరకదండి. దొరుకుతుందా? కాలేజీల్లో దొరకదు, యూనివర్సిటీలలో దొరకదు, ఎక్కడా కూడా జ్ఞానము దొరకదు. జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? దేవుని యొద్ద ఉంది. అది ఎలాంటిది? పవిత్రమైనది. ఆ పవిత్రమైన జ్ఞానమును ఎవరు పొందుకుంటారు?
జ్ఞానము కలిగినటువంటి వారే, వివేచన కలిగినటువంటి వారే, తెలివి కలిగినటువంటి వారే పొందుకుంటారు. మరి నువ్వు తెలివి కలిగిన స్త్రీగా ఉన్నావా? తెలివి కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? తన కుటుంబాన్ని చక్కబరుచుకుంటుంది, తన కుటుంబాన్ని ప్రభువులో కట్టుకుంటుంది, తన కుటుంబానికి తన పిల్లలకు చక్కటి మార్గమును నేర్పుతుంది, చక్కటి బోధను కూడా నేర్పుతుంది అండి. నువ్వు ఒక్క దినమైనా నీ పిల్లలకు కంఠత వాక్యం నేర్పావా అండి? నేను నా పిల్లవాడిని కూర్చోబెట్టుకొని ఈ దినము ఈ కంఠత వాక్యం నేర్పాను అన్న వాళ్ళు ఒక్కసారి, ఈడే మన స్త్రీ యొక్క నైపుణ్యం తెలిసిపోతుందండి. నేర్పారా? నేను లోయి నీకే వలే నా పిల్లలను కూర్చోబెట్టుకొని, సరే నాకు చదువు రాదమ్మా ఏం చేయాలి అంటాం, అవునా? పాటలైనా వాడాలి, ప్రార్థననైనా నేర్పించాలి. ఈ రీతిగా ఉండాలి బాబు, ఇలా ఉండాలమ్మా, లోకంలోకి వెళ్ళకూడదు, దేవుని యందు ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. మంచి మాటలతోనైనా మన పిల్లలను ప్రభులో ఎదిగించే వారముగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తున్నారు. మరి రెండో స్త్రీని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోదన గల స్త్రీలను పిలవనంపుడి అని మనం చూస్తూ ఉంటున్నామండి. ఈ రోదన గల స్త్రీ ఏం చేస్తుంది? కన్నీటితో మనుషుల దగ్గర పోయి ఏడ్చదండి. ఏడుస్తుందా? దేవుని యొద్ద కన్నీరు కార్చి తన సమస్యకు పరిష్కారము మరి తెచ్చుకునేదిగా ఉంటుంది. నిజంగా సమస్యను చక్కపరుచుకోవడానికి రోదన చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఏదైనా కుటుంబంలో సమస్య, కుటుంబంలో బాధ, లోకంలో బాధ, సమాజంలో బాధ ఉన్నప్పుడు ఏం చేస్తారండి? నన్ను అందరూ ఇలా అంటున్నారని పక్కింటి ఆమె దగ్గరికి పోయి ఏడవకూడదండి. ఫలితం ఉంటుందా? పలచబడిపోతావండి. కానీ నువ్వేం చేయాలి? దేవుని యొద్దకు వచ్చి కన్నీటి ప్రార్థన చేయాలంట. నీ కన్నీటి ప్రార్థనే నీ సమస్యకు పరిష్కారం అండి. నువ్వు ప్రార్థించకుండా, దేవుని యొద్ద కన్నీరు కార్చకుండా, అందుకోసమే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము ఒకసారి 20వ వచనాన్ని చూడండి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్యను నేర్పుడి. మన కుమార్తెలకు ఏం నేర్పాలంట? మనకే రోదనం చేయడం రాదు, మన కుమార్తెలకు ఏం నేర్పుతామండి? కన్నీటి ప్రార్థన ఉందా అండి? లోకంలో ప్రతిదానికి ఏడుస్తుంటాం, అవునా కదా? వారు తిట్టారనో, వీరు కొట్టారనో, వారాలా అన్నారనో, వీరలా ఏడుస్తుండే. కానీ ఏం చేయాలంట? నీ కన్నీరు వృధా పోకూడదంట. నీ కన్నీరంతా కూడా ఆయన బుడ్డిలో దాచబడాలంట. సంతానం కాలేదనే సమస్య నీకుంది, నీ సమస్యకు పరిష్కారం ఏంటి? కన్నీటితో ప్రార్థించాలి. బలహీనత నీకు ఉంది, ఆ బలహీనతకు పరిష్కారం ఏంటి? కన్నీటితో ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా దేవుడు పరిష్కరిస్తాడు. నీకు ఒక రోగం ఉంది, ఆ రోగం వెడలిపోవాలంటే పరిష్కారం ఏమిటి? కన్నీటితో ప్రార్థన చేయాలి. నువ్వు చేయడమే కాదు, కానీ నా పిల్లలకు కూడా నేర్పించే తల్లిదండ్రులముగా ఉండాలంట. అందుకోసమే స్త్రీలారా, యెహోవా మాట వినుడి. దేవుని మాట వింటున్నారండి? ఎక్కడ వింటున్నామండి? ఈ చెవున వింటున్నాం, ఈ చెవున విడిచిపెడుతున్నాం. అందుకోసమే తల్లుల, స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటను ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదన చేయు నేర్పుడి. ఏదైనా సమస్య వచ్చినా, బలహీనత వచ్చినా, మరి ఏ కష్టం వచ్చినా కూడా మన పిల్లలకి ఏం నేర్పాలంట? మొట్టమొదటిగా ప్రార్థన చేయడం నేర్పాలంట. ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన చేయడము. రోదన అనగా కన్నీరండి. నిజంగా కన్నీటి ప్రార్థన చేయడము నేర్పాలంట. ఒకరికొకరము అంగలార్పు విద్యను నేర్పుడి అంటున్నారు. నేర్పుతున్నావా అండి? ఇంకా సమస్య ఉందని నువ్వు దిగులు చేస్తున్నావు, కానీ ఆ దిగులు చేయడం వల్ల నువ్వేమైపోతావు? బలహీనరాలుగా మార్చబడతావు. కానీ నువ్వు ప్రార్థన చేస్తే నీ సమస్యకు
పరిష్కారము దొరుకుతుంది. అందుకోసమే మనము తెలివి కలిగిన స్త్రీలముగా ఉంటూ కుటుంబాన్ని చక్కబరుచుకోవాలి. రోదన చేసే స్త్రీలముగా ఉంటూ మన సమస్యకు పరిష్కారాన్ని కనుగొనే వారంగా ఉండాలి. మనము రోదన చేయడమే కాదు, కానీ మన పిల్లలకు కూడా రోదన చేయ నేర్పాలి, అంగలార్పు విద్యను నేర్పాలి అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. క్లుప్తంగా 3 మాటల్లో వాక్యాన్ని ముగించానండి. మరి ఉన్నాయా గుర్తు? టాపిక్ ఏంటండి? స్త్రీలు. ఏ స్త్రీల గురించి చూసాం? తెలివి గల స్త్రీలు, రోదనము చేయి స్త్రీలు. తెలివి గల స్త్రీ ఏం చేస్తుంది? జ్ఞానవంతురాలుగా ఉంటూ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. కట్టుకుందామా? పడగొట్టుకుందామా? కట్టుకుందామా? ఈ నిర్ణయానికి లోబడి ఉందాం. ఏ సమస్య వచ్చినా కూడా మనము త్రొట్టిల్లిపోకూడదండి. జ్ఞానముతో కుటుంబాన్ని కట్టుకునే స్త్రీలముగా ఉండాలి. మరి తెలివి కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? కొనియాడబడుతుంది అనేది జ్ఞాపకం చేసుకుని నువ్వు కొనియాడబడే స్త్రీగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే కొనియాడబడిన స్త్రీ ఏం చేస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుందంట. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. మరి ఒకవేళ ఇంతవరకు దేవుని యందు భయము భక్తి లేకపోతే ఇక నుంచి అయినా, ఈ దినము నుంచి అయినా దేవుని యందలి భయము భక్తి కలిగి జ్ఞానముతో మన కుటుంబాలను మనము చక్కబరుచుకునే వారంగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేశాను. రెండోది, రోదన చేయు స్త్రీలు. రోదన చేయు స్త్రీలు ఏం చేస్తారంట? ఏం చేస్తారండి? రోదన చేయి స్త్రీగా ఉన్నావా? మాటకు ఏడ్చడము కాదు, కానీ నీ సమస్యకు పరిష్కారము కన్నీటి ప్రార్థన అండి. అవునా కాదా? నీ బాధకు పరిష్కారము కన్నీటి ప్రార్థన అండి. అయితే మన పిల్లలకు నేర్పుతూ ఉన్నామా కన్నీటి ప్రార్థన? ఒకవేళ ఇంతకాలము నేర్పలేదేమో, ఇక నుంచి అయినా మన పిల్లలను తిమోతి వలె ఎదిగేటట్లు మనం చేయాలండి. అందుకోసమే పిల్లలకు ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వచనాన్ని ఒక్కసారి చదివి ముగించేసుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటి అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి ఏంటి కట్టుకోవాలండి? తల్లులే ఏం చేస్తున్నారో చెప్పుదా? ఇంకా ముగించేస్తానులేండి. ఏం కట్టుకుంటున్నారండి? ఏం కట్టుకోలేదా? మీరు నేను చాలామంది కాళ్ళల్లో చూశాను, చేతుల్లో కూడా చూశానండి. ఏంటా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఏం కట్టుకున్నారండి? అబ్బా, సిగ్గులేదు. ఎందుకు కట్టుకున్నారండి? లేదు, మంచి అమ్మలు చెప్పండి, ఎందుకు కట్టుకున్నారు? నేను చూశానండి మీ కాళ్ళల్లో చేతుల్లో, చాలామంది చేతుల్లో చూశాను. ఇంకా కొందరు ఏం చేస్తారు, కాటుకను కూడా కాళ్ళల్లో పెట్టుకుంటారండి. ఎంత అవివేకమో చూడండి. మనుషుల దిష్టి తగులకూడదని దారాలను కట్టుకుంటున్నాడు. అవునా కదా? ఏ దారాలండి అవి? మీరు కట్టుకోలేదులేండి, కొంతమంది కట్టుకున్నారండి. మనుషుల దృష్టి తగలకూడదని దారాలను. కానీ దేవుని దృష్టి ఎక్కడుంది? లోకమంతటా కూడా ఆయన కన్ను దృష్టి నీ నా పైన ఉంది. కానీ నువ్వు ఆ దారము కట్టుకోవడం వలన, ఆ చుక్క పెట్టుకోవడం దేవుని దృష్టిని కూడా పోగొట్టుకుంటావా? ఆయన దృష్టి నీ మీద లేకపోతే ఏమైపోతావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను పోషించేదే దేవుడే, నిన్ను నడిపించేదే దేవుడే, నిన్ను రక్షించేదే దేవుడే. నీ పిల్లలకు వాటిని నేర్పంటే నువ్వు కట్టుకుంటూ
నీ పిల్లలకు కూడా కడుతున్నావు. ఎంత అవివేకమో చూడండి. అవునా కదా? ఏం చెప్తున్నారు దేవుని వాక్యము? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6వ వచనంలో, లేచినప్పుడును, కూర్చుండినప్పుడును, నడిచినప్పుడును, పడుకున్నప్పుడును ఏం నేర్పాలంట? మాటలను నేర్పాలంట. ఏ మాటలు? దేవుని వాక్యము నేర్పాలంట. నేర్పుతున్నావా? ఆయన ఆజ్ఞలను నేర్పాలంట. నేర్పుతున్నావా? ఒక్కసారి అవి నేర్పము. ఒరేయ్, నేను ఇది కట్టుకున్నాను, నువ్వు అది కట్టుకో. ఇది కట్టుకున్నది. ఎంత అవివేకమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. నీ పైన ఏ నరదృష్టి ఉండదు. మనం అనుకుంటాం. అవునా కదా? ఉందా? మనల్ని పోషించేది దేవుడే, మనల్ని రక్షించేది దేవుడే, మనల్ని కాపాడేది దేవుడే. ఆయన కునికాడనుకో ఏమైపోతామండి? ఉంటావా భూమి మీద? ఉండం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాన్ని తెలివితో కుటుంబాన్ని కట్టుకోవాలి. తెలివితో మన సమస్యను పరిష్కరించుకోవాలి. మరి పరిష్కరించుకుంటున్నావా? నిజంగా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ శారమ్మ ఎంత తెలివి కలిగినదో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తన భర్తని ఎప్పుడు కూడా ఏమన్నా అనిందా అండి? ఏమని సంబోధించిందండి? నీ భర్తను సంబోధిస్తున్నావా? యజమానుడా అనవు, కానీ నేమ్ పెట్టి పిలుస్తారు. అవునా కదా? ఏమనుకోద్దండి. నీ భర్త నీకు కిరీటం అండి. నీ కిరీటాన్ని నువ్వు పడగొట్టుకుంటున్నావు. ఎక్కడ నీకు తెలివి ఉంది? ఉందా? ఒక్కసారి జ్ఞాపకం. ఎంత చదువు ఉన్నా కూడా దేవుని యందలి భయము లేకపోతే వ్యర్థము అండి. అందుకోసమే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందండి. కానీ చాలామంది మన కిరీటాలను మనమే చేజేతులాడా పడగొట్టుకుంటున్నామండి. మన కిరీటాన్ని ఎప్పటికీ కూడా ఘనత తెచ్చే విధంగా మనము చక్కబరుచుకునే వారిగా ఉండాలి. మన జీవితాన్ని, మన క్యారెక్టర్ను, మన పర్ఫెక్ట్ జీవితాన్ని మనము కొనసాగించే వారంగా ఉండాలి. నిజంగా ఇది నాన్న ఎలా ఉన్నావో ఒక్కసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనలో అవివేకం ఉందా? 3 నమ్మకాలు ఉన్నాయా? 3 రాళ్ళగా మనం జీవిస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తూ దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి ఆశీర్వాదమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు. హనుమంతన్న గారి సతీమణి ఆశీర్వాదమ్మ గారు. పరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనములు. పరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనములు, స్తుతి స్తోత్రములు. అయినా ఇది మాతో మాట్లాడేవయ్యా నువ్వు ప్రభువా. గుణమంతరాలైన స్త్రీ తన ఇల్లును కట్టుకును, తన కుటుంబాన్ని కట్టుకును. నైనా జ్ఞానముతో, తెలుగుతో కుటుంబాన్ని కట్టుకున్నానని మీరు హెచ్చరిస్తున్నారయ్యా ప్రభువా. మాకు తెలుగుపరుస్తున్నారు, బయలుపరుస్తున్నారు ప్రభువా. కుటుంబాలను జ్ఞానముతో, తెలుగుతో కట్టుకునేలాగా మాకు నేర్పించాయి.